వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. ఆటిజం ఆటిజం గురించి మనం చాలా వీడియోస్ చేస్తున్నాము, పేషెంట్స్ని చూస్తున్నాము. పిల్లల్లో ఆటిజము, ఏడిహెచ్డి, చిల్డ్రన్ బిహేవియరల్ కండిషన్స్ ఎక్కువగా చూస్తున్నాము కేసెస్. సో దాంట్లో మేజర్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైట్. ఆటిజం చిల్డ్రన్లో డైట్ అనేది ఏ రకంగా మనం చూడాలి, ఏ రకమైన డైట్ ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆటిజం చిల్డ్రన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం స్టాప్ చేయమని చెప్పే డైట్ ఏంటంటే, ఒకటి గ్లూటెన్ డైట్, ఇంకోటి కెజిన్ డైట్. అంటే మిల్క్ సంబంధించిన మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, అలాగే గ్లూటెన్ మైదా, మనకి ఈ గోధుమ పిండి, వీటిల్లో ఉండే గ్లూటెన్ కానీ ఇటువంటి వాటిల్ని బాగా తగ్గించమని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా జీరో చేయమని చెప్తాం. అలాగే ప్యాక్డ్ ఫుడ్స్, ఎనీ ప్యాక్డ్ ఫుడ్ ఇవ్వడం ద్వారా కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా బాడీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇవి స్టాప్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆటిజం చిల్డ్రన్లో ఏమవుతుందంటే, వాళ్ళు తినే ఫుడ్ని బట్టి ఇది యూజువలీ మనకి న్యూరలాజికల్గా అంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అని చెప్తాం. ఇది ఎందుకు వస్తుంది అనే విషయం ఇది ఎప్పటి వరకు తెలియని విషయం కాబట్టి, జనరల్గా దీని మీద జరిగిన రీసెర్చ్ ఏంటంటే, ఏ పిల్లల్లో అయితే ఈ గ్లూటెన్ డైట్ ఇచ్చారో, కెజిన్ డైట్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, చాక్లెట్స్, స్వీట్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో ఉండే హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువగా పెరిగింది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమవుతుందంటే, ఇందులో ఉండే అంటే మిల్క్ ప్రొడక్ట్స్‌లో ఉండే కెసిన్, అలాగే వీటు, మైదా వీటిల్లో ఈ ఈ షుగర్ థింగ్స్, కేక్స్, చాక్లెట్స్ ఇటువంటి వాటిల్లో ఉండే ఈ గ్లూటెన్ ఇవన్నీ కూడా వెళ్ళి మనకి బాడీలో ఉండే న్యూరలాజికల్ సిస్టమ్ మీద యాక్ట్ చేసి వాటిని మరి కాస్త హైపర్ అయ్యేటట్టు చేస్తుంది అనేది ఒక రీసెర్చ్. దానివల్ల ఏమవుతుందంటే, హైపర్ అయిపోవడంతో పాటు వాళ్ళు క్రాంకీ అవుతారు. వాళ్ళకి ఏం జరుగుతోంది బాడీలో అనేది వాళ్ళు చెప్పలేరు కాబట్టి, ఈ డైట్‌ని మనం మనం మనంతట మనం అంటే పేరెంట్స్‌గా ఏ రకంగా మనం వాళ్ళకి సహాయపడతాము అనే విషయంలో, అలాగే డాక్టర్స్ పరంగా కూడా ఎటువంటి డైట్ ఇస్తే వాళ్ళు కొంచెం నార్మల్‌గా ఉంటారు అనే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందులో ఏంటంటే, ఈ ప్యాక్డ్ ఫుడ్‌లో కూడా ఏమవుతుందంటే, చాలా వరకు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అట్లనే ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఆ ఆయిల్ ఉండడము, మనకి స్టేల్డ్ ఆయిల్ ఎక్కువగా వాడిన ఆయిలే వాడుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఒక ఆటిస్టిక్ చైల్డ్ యొక్క ఫిజికల్ కండిషన్‌ని, మెంటల్ కండిషన్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫిజికల్‌గా వాళ్ళ గ్రోత్‌కి ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుందంటే, అటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, వాళ్ళకి జనరల్‌గా ఉండే హెల్త్ కండిషన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో, ఇది ఎప్పుడైతే ఇలా డిస్టర్బ్ అవుతూ ఉందో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఏమవుతుందో చెప్పలేరు. ఎప్పుడైనా నార్మల్‌గా అంటే నార్మల్ హెల్త్ కండిషన్స్‌లో ఉండే ఒక ఆటిస్టిక్ బేబీకి, అబ్నార్మల్‌గా ఉండే హెల్త్ కండిషన్స్‌లో ఉండే ఆటిస్టిక్ బేబీ యొక్క బిహేవియర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, జ్వరం ఉన్నప్పుడు ఆటిస్టిక్ చైల్డ్ యొక్క యాంకీనెస్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళ రెగ్యులర్ రొటీన్‌కి ఏ మాత్రం డిస్టర్బ్ అయినా ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ వాళ్ళు ఏ మాత్రం అది చెప్పలేరు. దాంతో పాటు వాళ్ళు అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక చాలా రెస్ట్‌లెస్ అయిపోతూ ఉంటారు. అందుకోసం ఇప్పుడు కూడా జనరల్ హెల్త్ కండిషన్‌ని ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ప్రివెంటివ్‌గానే మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఈ డైట్ విషయం. గ్లూటెన్ ఫ్రీ డైట్, కేసిన్ ఫ్రీ డైట్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవ్వకుండా ఉండడము, కేక్స్, చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ లాంటివి ఇవ్వకుండా ఉన్నట్లయితే చాలా వరకు వాళ్ళ హెల్త్‌ని మనం కాపాడినట్లే. రెండోది ఇక ఏ రకమైన ఫుడ్ ఇవ్వాలి? నంబర్ 1 ఏమివ్వాలంటే, అప్పటికప్పుడు ఇంట్లో హాయిగా వండిన ఫుడ్ ఐటెమ్సే ఇవ్వాలి. ఎటువంటి జంక్ ఫుడ్స్ ఇవ్వకుండా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి. దాంతో పాటు నార్మల్‌గా రొటీన్‌గా మనం హ్యాపీగా ఇంట్లో వండుకునే ఐటెమ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఈజీ డైజెషన్ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా మేజర్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మీరు బయట ఫుడ్ పెట్టారు. వాళ్ళకి అరగలేదు. ఇండైజెషన్ ఉంది. వామిటింగ్స్ అవ్వచ్చు, మోషన్స్ అవ్వచ్చు. ఇటువంటివి ఏవైనా అయినా కూడా వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ అయిపోయిందని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళకేమవుతుందంటే చాలా క్రాంకీ బిహేవియర్ అయిపోయి, హైపర్ అయిపోయి వాళ్ళు ఏమాత్రం కంట్రోల్ లేక గట్టి గట్టిగా అరుస్తూ ఉండడము, అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ ఉండడము, ఈ యొక్క బిహేవియర్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అసలు ఫస్ట్ స్టెప్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో, డైట్ విషయంలో కనుక మీరు హ్యాపీగా ఇంట్లో వండిన ఫుడ్ ఇవ్వడము, రెగ్యులర్‌గా, రొటీన్‌గా, సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ ఇస్తూ ఉండడము,
డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉండడము, ఇటువంటివి చేయడం ద్వారా చాలా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేయమన్నాం కాబట్టి చాలా వరకు మీకు డౌట్ వచ్చే విషయం ఏంటంటే కాల్షియం అనేది ఉండదు కదా, మరి ఎలాగా అనేది. సో ఇప్పుడు ఈ రోజుల రీసెర్చెస్ని బట్టి మనం మిల్క్ ప్రొడక్ట్స్, ఇప్పుడు వీగన్ డైట్స్ అనేవి వచ్చాయి. సో మనం మిల్క్ ప్రొడక్ట్స్ స్టాప్ చేసినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వులు కానీ, నువ్వుల్ని ఇచ్చిన, నల్ల నువ్వులు ఇచ్చిన, తెల్ల నువ్వులు ఇచ్చిన, దాన్ని పొడి రూపేనా కానీ, లేదా దాన్ని కొద్దిగా మన బెల్లంలో కలిపి అది ఉండల్లా చేసి అది ఇచ్చినా కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి వస్తువుకి కూడా మనకి రీప్లేస్మెంట్ అనేది ఉంది. సో ఇటువంటి కాస్త జాగ్రత్తలు పేరెంట్స్ కనుక తీసుకుని డైట్ విషయంలో, ఎస్పెషలీ ఆటిస్టిక్ చిల్డ్రన్లో ఉండే డైట్ని కనుక మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చాలా ఫాస్ట్గా వాళ్ళకి ఎదగడం అనేది ఉంటుంది. వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్సెస్ వాళ్ళకి రాకుండా ఉంటాయి. వాళ్ళు హాయిగా మీరే అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళని డీల్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఎవరైనా సరే ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు మీరు కంగారు పడకండి. మీరు ఎక్కువగా దీని గురించి డిస్టర్బ్ అవ్వకండి. యూజువల్లీ దీనికి గ్లూటెన్ ఫ్రీ డైట్, కేసిన్ ఫ్రీ డైట్ ఇస్తే సరిపోతుంది. ఏ డైట్ ఇవ్వాలో కూడా మనం చెప్పాం. ఇంట్లో ఉండే వేడివేడిగా ఉండే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇవ్వడము. ప్రతిదాన్ని మనం ఏది స్టాప్ చేసినా దానికి మనకి రీప్లేస్‌మెంట్ అనేది ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేసుకొని ఆ ఫుడ్ ఐటెమ్స్‌ని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ జనరల్ హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళల్లో ఉండే ఆ క్రాంకీ బిహేవియర్ అనేది రోజు రోజుకి తగ్గుతూ వెళ్తుందే తప్పితే అది పెరగకుండా ఉంటుంది. వాళ్ళల్లో మంచి ఇంప్రూవ్‌మెంట్ కూడా మనం చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.